లో చనిపోయిన వాళ్ళ నాన్నగారి వాయిస్ నాకు గుర్తు రావట్లేదని భయమేస్తుందని జోష్నా గారు ఏదైతే చెప్పారో హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ అయ్యా. నిజంగా ఆ అమ్మాయి ఆ మాట చెప్పేటప్పుడు చూసే ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు వచ్చుంటాయి. రేపు మా నాన్న మా అమ్మ చనిపోయినా కూడా వాళ్ళ వాయిస్ నేను కొన్ని రోజుల్లో మర్చిపోతానేమో అని చాలా డెప్త్ ఉండి అందరూ ఆలోచించాల్సిన మాటలు మాట్లాడారు ఆవిడ. నిజంగా మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ వాయిస్ మనకి కొన్ని రోజుల్లో గుర్తుండదు. ఎగ్జాంపుల్ కి మా మదర్ చనిపోయి 13th to 14th ఇయర్ రన్ అవుతుంది. మా అమ్మ చనిపోయేటప్పుడు ఫోటో కూడా లేదు. ఎవరో పెళ్ళిళ్ళు ఎలాగుంటే ఆ ఫోటో తీసి ఏదో చేసాము, అది ఎగ్జాక్ట్ మా అమ్మ ఫోటో కూడా కాదు. మా అమ్మ వాయిస్ అయితే అసలే లేదు. మా అమ్మ వాయిస్ నేను కళ్ళు మూసుకొని ఆలోచిస్తే నాకు గుర్తు రాదు. అమ్మాయి చెప్పగా నాకు అదే స్ట్రైక్ కన్నీళ్ళు వచ్చినాయి. నిజమే కదరా ఆ పిల్ల చెప్పేది, నిజమే కదరా ఆ అమ్మాయి చెప్పేది అనిపించింది. మీ అందరికీ ఈ వీడియో త్రూ నేను చెప్పేది ఏంటంటే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. అందరికీ షేర్ కూడా చేయండి. మన ఇష్టమైన వాళ్ళని, మనం ప్రేమించే వాళ్ళని, వాళ్ళు చనిపోక ముందే, మనకి దూరం అవ్వకముందే వాళ్ళ మెమరీస్ షూట్ చేయండి, వాళ్ళ మెమరీస్ రికార్డ్ చేయండి. అవి ఒక ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. ఈ మన పేరెంట్స్ వీడియో మెమరీస్ ఏవైతే ఉన్నాయో 100 కోట్ల ఆస్తుంది. మిస్ చేసుకోవద్దు మామ. ఆ రోజు బాధపడిన తర్వాత మా అమ్మ వాయిస్ గుర్తురాలేదు, మా నాన్న వాయిస్ గుర్తురాలేదంటే కుదరదు. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ చిలిపి పనులు, వాళ్ళ వీడియోస్, వాళ్ళ ఆనందాలు, వాళ్ళ బాధలు అన్ని రికార్డ్ చేసుకుని ప్రైవేట్ అకౌంట్లో పెట్టుకోండి. మీకు కూడా ఇలాగే అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి కింద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.